మీరేం చేస్తారు ఎంత ఇస్తారు పెన్షన్ చాలు ఓటు బాటలు ఉంటే చెప్తే సరి చేద్దాం ఇల్లు పెట్టుకో అక్టోబర్లో ఇస్తారు పెట్టుకో ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండరు అక్టోబర్లో పెట్టుకో మిగిలిన ఇల్లు బోలని ఉన్నాయి 6000 ఇల్లు మీ అందరికి ఇస్తారు ఇల్లు లేని వాడు అనేవాడు ఏలూరులో ఉండదు ఏం సారదానే కొద్దిగా ఒకసారి ఎదురుగా ఏం చేస్తుంటావు నువ్వు పని కాలేజీలో వాచ్మెన్ కింద ఎంత ఇస్తారు 10,000 పెన్షన్ సరిపోతుంది శుభ్రంగా 3 పిల్లలేనా అన్నింటినీ కట్టొచ్చు ట్యాక్స్ ఉందా అయిపోయింది రిటైర్మెంట్ మరి ఇద్దరని చెప్తున్నా ఆవిడ చెప్పేది మర్చిపోయి ఒకళ్ళనే అమ్మాయి ఇక మగోడిని వదిలేసిన వదిలేచ్చు ఆడపిల్ల అలాగైతే పర్వాలా అంతేకాని ఆడపిల్లలు చూసేది వాళ్ళే అంత బానే ఉందా రైట్ బాగున్నావా ప్రభుత్వ పనితీరు బాగుందా ఫస్ట్ తారీఖు కల్లా ఇస్తున్నారు మీరు అది తెలుసుకోవాలి 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు 1 సంవత్సరంలో చేసాం అది అందుకే మీ దగ్గరికి రాగలుగుతున్నాం మీకు తెలియజెప్పడానికి వస్తున్నాం చెప్పకపోతే మర్చిపోతారుగా మీరు 5 సంవత్సరాలతో మర్చిపోతారు మీరు ఏం చేశారు దుర్మార్గ పరిపాలన మర్చిపోకూడదని చెప్తున్నాడు మమ్మల్ని చంద్రబాబు నాయుడు అది అమ్మా సామాజిక భద్రతా పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ అందులో భాగంగానే మరి ప్రజల వద్దకు మేము కానీ నాయకులందరూ కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి 1వ తారీఖున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి రావటం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇవాళ 20వ డివిజన్కి రావడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంది ప్రభుత్వ పరిపాలన ఏదన్నా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నాయి అనేది అంటే అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అయ్యేది కాదు కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేవలసిన పరిస్థితుల్లో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని లోగడ వైసీపీ కాలంలో 5 సంవత్సరాల్లో చేసిన పని బేరీ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం అలాగే రేపటి నుంచి కూడా తొలిగడుగు కార్యక్రమం ఉంది అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ 3 సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు 3 సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా ఏదన్నా సమస్య గురించి అడగడానికి వెళ్ళా ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు ఈ రోజున మేము ఇంత 1 సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసి అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి మేము 1 సంవత్సరమే 1000 రూపాయలు పెంచిన గతంలో ఉన్న 3000 రూపాయలు కూడా 3 నెలలు కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది మరి దాని గురించి చెప్పరు వాళ్ళు పరామర్శకి వెళ్తారు కొన్ని వేల మందితో వెళ్తారు ఎవరిని పరామర్శించడానికి గంజాయి తాగే బ్యాచ్ని గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేసాం ఒక్కరోజైనా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏ రోజున చేశారా స్వచ్ఛాంధ్రని చేసాం అది కూడా ప్రభుత్వ పరంగా పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు ప్రభుత్వ పరమైన మీరు కూడా ఏ రోజునైనా ఆ కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారా ఏదన్నా ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కారు నిజంగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలి అనుకున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏదన్నా ₹1 సాయం చేశారా వాళ్ళ నాయకులు ఎవరైనా నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎవరైనా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వం చెప్తుంది మీకు ఈ రోజున ఎవరికైనా ఇవ్వాలి సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఇవ్వండి మేము కూడా హర్షిస్తాం మేము వాళ్ళకి బయటికి రాకోకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చి రోడ్డు మీద రౌడీ షీటర్లని వీళ్ళని తిప్పుతున్నారు వీళ్ళు ఏదన్నా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు ఈ పని చేయండి లేకపోతే ఈ పని మిగిలిపోయిందంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చేసినా మేము హర్షిస్తాం అది చెప్పుకోకుండా వీళ్ళు సమాజానికి ఏదైతే చెడు కలుగుద్దో సమాజాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో
మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణ పెట్టి లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ప్రజలకి ఇవన్నీ వివరించడానికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నెలల పాటు ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు. రేపు నుంచి ప్రజలందరికీ కూడా వివరిస్తాం. ఎవరైతే రాష్ట్రానికి చెడు చేస్తున్నారో వాళ్ళు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు అనేది ప్రజల చేత చెప్పించడానికి ఆ కార్యక్రమం చెప్తున్నాం. ఎవరైతే అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వాళ్ళని ప్రజలకు కూడా తిరస్కరించిన రోజులు వచ్చినాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే పనుల్ని ఖండించేది ప్రజల చేతనే ఖండిస్తాం. మేము ఖండించడం కాదు, ప్రజల చేతనే ఖండించడానికే రేపు నుంచి ఆ కార్యక్రమం చెప్పాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమం విజయవంతం అవుద్ది. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. సంవత్సర పరిపాలనలో చాలా బాగుందని వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తల్ని అలాగే వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొన్ని వార్తల్ని వాళ్ళు ప్రచురించుకుంటూ మేమేదో చేసాం, మేము చేయలేదు, మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పాపం ఎవరైతే కొద్ది ఏలు ముద్ర వేసుకుంటారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు పాపం ఏది చెప్తే అది నమ్ముతారు. వాళ్ళకు కూడా వివరించడానికి లోగడ ఏం జరిగింది, కనీసం ప్రశ్నించడానికి నాకు ఈ పెన్షన్ పోయింది, నాకు ఈ పెన్షన్ రావాలి అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోయేది కాదు. మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా బతుకుతున్నారు. దాన్ని చూసి వారవలేకే ఈ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.